హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నుంచి మనం సిఎస్ఎస్ అంటే ఏంటో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ సిఎస్ఎస్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ గైస్, వాట్ ఈజ్ సిఎస్ఎస్ అంటే సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే హెచ్టిఎంఎల్ యొక్క డిఫాల్ట్ వెబ్ పేజ్ ఉంటుంది. అంటే హెచ్టిఎంఎల్లో మనం 20% ఎడిట్ చేయగలిగితే, దాని యొక్క స్టైలింగ్స్ ఇవ్వగలిగితే, ఈ సిఎస్ఎస్ని యూజ్ చేసి రిమైనింగ్ 80% దానికి స్టైల్స్ అనేవి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అంటే చాలా అందంగా మనం హెచ్టిఎంఎల్ ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఈ సిఎస్ఎస్ ద్వారా. ఈ సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో గైస్ చూడండి, ఇట్ ఈజ్ ఏ స్టైల్ లాంగ్వేజ్ దట్ డిఫైన్స్ హౌ అన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఈజ్ డిస్ప్లేడ్. అంటే ఈ హెచ్టిఎంఎల్లో ఎలిమెంట్స్ ఉంటాయి కదా బాడీలో, వీటిని ఈ స్టైల్స్లో మనం సెలెక్ట్ చేసుకొని, సెలెక్టర్ ద్వారా సెలెక్ట్ చేసుకొని వాటి స్టైలింగ్స్ అనేది ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అప్పుడు ఆ సిఎస్ఎస్ ద్వారా హెచ్టిఎంఎల్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఆ యొక్క వెబ్ పేజ్ అనేది, హెచ్టిఎంఎల్ ఒక వెబ్ పేజ్ అనేది చాలా నీట్గా మనకి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, హెచ్టిఎంఎల్ డిఫైన్స్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది పేజ్. హెచ్టిఎంఎల్ అనేది పేజ్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుంది. అదే సిఎస్ఎస్ అనేది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని డిస్ప్లే చేస్తుంది. సిఎస్ఎస్ డిఫైన్స్ ది హౌ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఆర్ డిస్ప్లేడ్. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అనేది ఏ విధంగా కనిపించాలి అంటే ఎలాంటి స్టైల్స్లో కనిపించాలి, లేదా వాటికి టెక్స్ట్ అనేవి ఎలా ఇవ్వాలి, కలర్స్ అనేవి ఎలా చేంజ్ చేయాలి, సో మార్జిన్స్, ప్యాడింగ్ ఇలాంటివన్నీ ఎలా ఇవ్వాలి. సో ఇవన్నీ సిఎస్ఎస్ని యూజ్ చేసి మనం ఇంకా నీట్గా చేయొచ్చు ఫ్రెండ్స్. సో దానికోసం ఇక్కడ సిఎస్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సిఎస్ఎస్ ఈజ్ ఏ టెక్నాలజీ దట్ టెక్నాలజీ లాంగ్వేజ్ అని రాయొచ్చు ఇక్కడ. సిఎస్ఎస్ ఈజ్ ఏ టెక్నాలజీ లాంగ్వేజ్ దట్ హెల్ప్స్ అస్ మేక్ అవర్ వెబ్సైట్స్ లుక్ మోర్ అట్రాక్టివ్. ఈ సిఎస్ఎస్ ద్వారా ఏమవుతుంది, మన యొక్క హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ అనేది ఇంకా చాలా నీట్గా కనిపించడం కోసం ఈ సిఎస్ఎస్ని యూజ్ చేస్తామన్నమాట, అట్రాక్టివ్గా కనిపించడం కోసం. సో గైస్, ఈ సిఎస్ఎస్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ దీన్ని ఏమంటారంటే సెలెక్టర్ అంటారు ఫ్రెండ్స్. అంటే ఈ పి ఒకటి సెలెక్టర్ అని కాదు. మన హెచ్టిఎంఎల్లో పి అంటే ఏంటి అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ కదా. సో ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ని సెలెక్ట్ చేసుకోవడం అంటే సిఎస్ఎస్లో ఈ సెలెక్ట్ చేసుకోవడం, దానివల్ల ఇక్కడ నేను పి అని ఇచ్చానంతే. ఈ కలర్ అని ఉంది కదా, దీన్ని ఏమంటారంటే ప్రాపర్టీ అంటారు. ఇక్కడ ప్రాపర్టీస్ని ఇవ్వాలన్నమాట. కలర్, టెక్స్ట్ అలైను, బ్యాక్గ్రౌండ్ కలర్, ఇలాంటివి వాటిని ప్రాపర్టీస్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్లో యాట్రిబ్యూట్స్ ఈక్వల్ డబుల్ కొటేషన్స్లో దాని వాల్యూ రాస్తాం కదా. యాట్రిబ్యూట్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో యాట్రిబ్యూట్ వాల్యూ రాస్తాం, రైట్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రాపర్టీ ప్రాపర్టీ వాల్యూ సెమికోలాన్. చూడండి, ప్రాపర్టీ అనేది యాట్రిబ్యూట్ అనుకుందాం, కోలాన్ ఇక్కడ రెడ్ ప్రాపర్టీ వాల్యూ ఇక్కడ సెమికోలాన్. సో దీని మొత్తాన్ని దీన్ని ప్రాపర్టీ అంటారు, దీన్ని ప్రాపర్టీ వాల్యూ అంటారు. ఈ లైన్ మొత్తాన్ని ఏమంటారు అంటే డిక్లరేషన్ పార్ట్ అని అంటారు ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటున్నా. దీన్ని డిక్లరేషన్ పార్ట్ అని అంటారు అనమాట. సో దీన్ని ఏమంటారు, ఇక్కడ మనం ఏదైతే రాస్తామో ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ముందు ఏదైతే రాస్తామో దాన్ని సెలెక్టర్ అనొచ్చు, లేదా సెలెక్టర్స్ అనొచ్చు. ఒకటి సెలెక్ట్ చేసే సెలెక్టర్, అంతకన్నా ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటే అట్ ఏ టైం దాన్ని సెలెక్టర్స్ అని అంటారు ఫ్రెండ్స్. సో సిఎస్ఎస్ యొక్క సింటాక్స్ చూసాం కదా. మనం జనరల్గా హెచ్టిఎంఎల్ని మనం దేనిలో నేర్చుకున్నాము అంటే నోట్ ప్యాడ్లో నేర్చుకున్నాం, రైట్. ఈ సిఎస్ఎస్ని కూడా మనం నోట్ ప్యాడ్లో నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ నేను ఈ సిఎస్ఎస్ని మీకు విఎస్ కోడ్లో నేర్పించాలని అనుకుంటున్నా. ఎందుకంటే దానిలో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి అక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. మీకు నేను ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ఈ విజువల్ స్టూడియో కోడ్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఉంది విజువల్ స్టూడియో కోడ్. ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. సో గైస్, దీని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. నేను దీంట్లో ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని ఎక్స్టెన్షన్స్ అనేవి డౌన్లోడ్ చేసి పెట్టాను అనమాట. సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తాను ఆ నేమ్స్ అనేవి. సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఒకరోజు జూమ్ చేసి చూపిస్తా.
ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని కొన్ని ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఇవన్నీ నేను ఇన్స్టాల్ చేసుకున్నా. సో వీటిని ఇక్కడ మీరు పేరు టైప్ చేయాలంతే. ఆటో క్లోజ్ ట్యాగ్ అని ఇక్కడ టైప్ చేసి దానిపైన క్లిక్ చేసినట్లయితే అప్పుడు అది ఇన్స్టాల్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇక్కడ నేను కొన్ని ఇన్స్టాల్ చేసుకున్నా, అవి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ది ఏంటంటే ఆటో క్లోజ్ ట్యాగ్, ఇక్కడ టైప్ చేసి దానిపైన క్లిక్ చేసి ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ ఆటో కంప్లీట్ ట్యాగ్, నెక్స్ట్ ఆటో రీనేమ్ ట్యాగ్, నెక్స్ట్ బ్రాకెట్స్ ఎక్స్టెన్షన్ ప్యాక్, బ్రాకెట్స్ కీ మ్యాప్, CSS ఫార్మేటర్, CSS మాడ్యూల్స్, CSS పీక్, CSS ఆటో ప్రిఫిక్స్, కస్టమ్ CSS అండ్ జావాస్క్రిప్ట్, JS అంటే జావాస్క్రిప్ట్ ఫర్ విజువల్. సో దీన్ని ఇలా టైప్ చేయండి వస్తుంది. నెక్స్ట్ HTML CSS సపోర్ట్, HTML టు CSS ఆటో కంప్లీషన్, ఇంటెలిజెన్స్ ఫర్ CSS, మళ్ళీ లైవ్ సర్వర్ డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. మెటీరియల్ ఐకాన్ థీమ్, నోట్ప్యాడ్++ కీ మ్యాప్, ఓపెన్ ఇన్ బ్రౌజర్. సో ఇవి ఇక్కడ సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తున్నా. సో గైస్, ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం ఏ ఫోల్డర్లో ఎలా ఇన్సర్ట్ చేయాలని చూడండి. ఇక్కడ ఒక నిమిషం, ఇది డిఫాల్ట్ కదా. సో దీన్ని గుర్తు చేస్తున్నా, ఇది డిఫాల్ట్ పేజ్ రైట్. ఇక్కడ మనం ఫోల్డర్ని ఎలా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మనం 2 రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మామూలుగా ఇక్కడ ఫోల్డర్ అని క్రియేట్ చేసుకుంటాం. చూడండి, న్యూ ఫోల్డర్ అని క్రియేట్ చేసుకుంటున్నాం. ఏ ఫోల్డర్ అంటే CSS. సో CSS అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను అనమాట. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ కోడ్, ఆల్రెడీ ఇక్కడ డిఫాల్ట్గా దాంట్లోనే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ విత్ కోడ్ అని కొట్టగానే అది దాంట్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా కాకుండా ఇంకోలా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని ఉంది. లేదా సమ్టైమ్స్ ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ రాకపోతే ఇక్కడ ఫైల్స్ అని ఉంది కదా, ఫైల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే చూడండి, మనం ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాను, నేను డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం రైట్ క్లిక్ ఇచ్చి ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఫోల్డర్ నేమ్ ఏమిటి అంటే CSS. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఫోల్డర్ CSS అని రావడం జరిగింది కదా. సో దీన్ని సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేయగానే ఇక్కడ ఫోల్డర్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఫోల్డర్లో ఎటువంటి ఫైల్స్ అనేవి లేవు అన్నమాట. సో ఇక్కడ ఫైల్ని ఎలా తీసుకోవాలి చూడండి, ఇక్కడ న్యూ ఫైల్ అని ఉంది కదా, కర్సర్ పాయింటర్ దానిపైన పెట్టగానే అక్కడ న్యూ ఫైల్ అని చూపించింది. సో దానికోసం దాన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి నా ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి HTML ఫైల్ నేమ్ ఫ్రెండ్స్. ఇది HTML ఫైల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, అది మన ఇష్టం. సో స్టార్టింగ్ కాబట్టి ఇండెక్స్ అని ఇస్తున్నా. ఇండెక్స్ డాట్, మీకు ఒకరోజు జూమ్ చేసి చూపిస్తా చూడండి, ఇండెక్స్ డాట్ HTML. ఇక్కడ నేను HTML అని ఇవ్వగానే దాని సింబల్ ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్, రైట్ కదా. ఇక్కడ కాదు, HTML కాకుండా నాకు CSS రావాలనుకుంటున్నా. CSS ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను .css అని రాగానే ఇక్కడ దాని యొక్క సింబల్ రావడం జరిగింది. లేదు PHP అని టైప్ చేస్తా, PHP అని రాగానే ఇక్కడ PHP రావడం జరిగింది. నెక్స్ట్ JS అంటే జావాస్క్రిప్ట్ కదా. సో JS అని క్లిక్ చేయగానే ఇక్కడ JS అని రావడం జరిగింది. కానీ ఇప్పుడు మన ఫైల్ ఏంటి, HTML ఫైల్ కదా. సో దానికోసం HTML అని ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇచ్చాను అనమాట. సో జూమ్ అవుట్ చేస్తున్నా. HTML అని ఇచ్చి జస్ట్ ఎంటర్ కొట్టా ఫ్రెండ్స్. సో HTML అనేది ఫైల్ సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయింది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ HTML.index అని ఉంది కదా. సో ఇక్కడ వెల్కమ్ అనేది పేజ్ తీయేస్తున్నా. సో గైస్, ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే టైప్ చేస్తామో అది HTML ఫైల్కి సంబంధించింది అనమాట. సో మీకు ఎలా తెలుసుకోవాలి ఇది HTML ఫైల్లో ఉంది, ఇక్కడ .html ఉంది, కానీ మనకు జనరల్గా ఇక్కడ చూడండి ఇక్కడ CSS ఇంకా దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ ఇండెక్స్ ఫైల్ ఫైర్ఫాక్స్లో HTML డాక్యుమెంట్ అని
ఆటోమేటిక్గా అది క్రియేట్ అయిందన్నమాట. ఇది ఎక్కడి నుంచి క్రియేట్ చేసామంటే విజువల్ స్టూడియో అన్న ఒక అప్లికేషన్లో క్రియేట్ చేసామన్నమాట. సో గాయ్స్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎక్స్క్లామేటరీ మార్క్తో దీని యొక్క స్ట్రక్చర్ అంతా బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా హెచ్టిఎంఎల్కి, దాన్ని ఇక్కడ రప్పిస్తాను చూడండి. ఎలా అంటే షిఫ్ట్ ఈ ఎక్స్క్లామేటరీ మార్క్ ఎంటర్, ఎక్స్క్లామేటరీ మార్క్ ఎంటర్ అని క్లిక్ చేయగానే దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి హెచ్టిఎంఎల్, ఇది మనం ఎక్కడ నేర్చుకున్నాం, నోట్ప్యాడ్లో నేర్చుకున్నాం కదా స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో. సో అందులో ఇక్కడ మనం డిస్కస్ చేయండి ఏంటి అంటే మీటా అంటే ఏంటో డిస్కస్ చేయాలి. సో అది టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత టైటిల్, ఇక్కడ టైటిల్ ఏమైతే ఇస్తామో అది న్యూ ట్యాబ్లో రావడం జరుగుతుంది కదా. నెక్స్ట్ హెడ్, ఈ హెడ్ మధ్యలో ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇదంతా మనకి తెలుసు ఫ్రెండ్స్. సో హెచ్టిఎంఎల్ ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ అప్లికేషన్లో మనం నేర్చుకున్నాం కదా. సో నెక్స్ట్ సిఎస్ఎస్ అనే ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా చూస్తాం. సో సిఎస్ఎస్ ఫైల్ చూడండి, న్యూ ఫైల్ STYLE, నేను దీనికి స్టైల్ అని నేమ్ ఇచ్చా. సో .css, దీని యొక్క ఎక్స్టెన్షన్ ఇచ్చేకొని ఇది ఎక్స్టెన్షన్గా మారిపోయింది అనమాట. సో ఎంటర్ అని క్లిక్ చేయగానే ఇక్కడ CSS సంబంధించింది రావడం జరిగింది. దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో కూడా మనం ఇంతకుముందు చూసాం కదా. సో గాయ్స్ ఈ విధంగా మనం HTML ఫైల్ అలాగే CSS ఫైల్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. అర్థమైందని అనుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో వీటి రెండింటిని ఎలా లింక్ ఇవ్వాలి, అలాగే అసలుకి టైప్స్ ఆఫ్ CSS అంటే ఏవేవి ఉన్నాయి, సో ఇలాంటివి ఇంకా ఎన్నో మనం విషయాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి ఎలా ఓపెన్ చేయాలి, ఈ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలి చెప్పాలనుకున్నా. సో దానికోసం చెప్పా గైస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.